హాయ్ ఆల్, వెల్కమ్ టు ధృతి స్టోరీస్. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఫ్రీ అని చెప్పి. సో చాలా పింగ్స్ ఇన్స్టాగ్రామ్లో అండ్ పర్సనల్గా పింగ్ చేసి అడుగుతున్నారు చాలా డీటెయిల్స్. సో అవన్నీ ముందు చెప్పే ముందు నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్ ఇన్ మై ఛానల్. బేసికల్గా ఈ నా ఛానల్ వచ్చేసి ఎక్కువ నేను చూసేది నేను కిడ్స్ యాక్టివిటీ గురించి, నా లైఫ్ స్టైల్ గురించి అండ్ గివ్ అవేస్ అండ్ గుడ్ ప్రోగ్రామ్స్ లైక్ ఫ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు తీసుకొచ్చి చెప్తానమాట ఈ ఛానల్లో. అండ్ కిడ్స్ని ఎంగేజ్ చేసే బిజీ గేమ్స్ అండ్ బిజీ బోర్డ్ గేమ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ నా లైఫ్ స్టైల్, నేను ధ్రువుని ప్రీ స్కూల్ వెళ్తున్నాడు వాట్ షెడ్యూల్ అండ్ ధృతి షెడ్యూల్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ ఛానల్లో. అండ్ ఇకపోతే ఈ స్టఫ్ నాకు ఎలా ఫ్రీ వచ్చింది అంటే, ఇవన్నీ నాకు ఫ్రీగా ఎలా వచ్చాయి అంటే, ప్యాట్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి మనకి హోమ్ విజిటింగ్ టీచర్ వస్తారు, ఇంటికి వచ్చి మన కిడ్స్కి లెర్నింగ్ యాక్టివిటీస్ చేయిస్తారు. అండ్ ఎడ్యుకేషనల్ ఉంటుంది అండ్ వాళ్ళు లెర్న్ చేస్తూ ఫన్గా కూడా ఉంటుంది అనమాట. ఎవ్రీ వీక్లీ టీచర్ వచ్చి మన కిడ్స్తో స్పెండ్ చేస్తారనమాట. ఏజ్ వచ్చేసి 0 to అంటే ప్రెగ్నెన్సీలో కూడా చేస్తారు. ప్రెగ్నెన్సీలో కూడా మన ఉమెన్ హెల్త్ సంబంధించి ఏమన్నా డిప్రెషన్స్ అలాంటివి ఉంటే ఏమన్నా అలా కూడా హెల్ప్ చేస్తారనమాట. బట్ కిడ్స్కి మాత్రం న్యూ బోర్న్ టు 5 years వరకు, బిఫోర్ ప్రీ కిండర్ గార్డెన్ వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కానీ ఏమన్నా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకు స్టేట్ ఆఫ్ ఆర్కన్సాస్ వాళ్ళు ఫ్రీగా ఫండ్స్ ఇచ్చారనమాట ప్యాట్ వాళ్ళకి. సో పేరెంట్ యాజ్ అ టీచర్స్ అనమాట ప్రోగ్రామ్ పేరు వచ్చి. అండ్ ఇందులో మెయిన్గా వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ మనకి ఫ్రీ హోమ్ విజిటింగ్ టీచర్ అనమాట. ఇంటికి వచ్చి చెప్తారు లెసన్స్ అండ్ లైక్ మీకు డౌట్ రావచ్చు ఎలాంటివి చెప్తారు అంటే, బేసికల్గా త్రూ 3 years క్లోజ్ టు 3 years ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాం ఇది. సో ఫస్ట్ క్లాస్ వచ్చి పాటీ ట్రైనింగ్ గురించి చెప్పారు అండ్ ఒక బుక్స్ తీసుకొస్తారు, దానికి సంబంధించినవన్నీ యాక్టివిటీకి సంబంధించి చేస్తూ చూపించేవి ఉంటాయి కదా, బొమ్మలు, టాయ్స్ అలాంటివి కూడా తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట టీచర్. సెకండ్ పాయింట్ వచ్చి బుక్స్ అండ్ టాయ్స్ ఫ్రీగా ఇస్తారు. టాయ్స్ అండ్ బుక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఇలా విత్ బుక్ అండ్ విత్ టాయ్. సో మీరు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని బుక్ ఆల్ త్రూ అవ్వచ్చు అనమాట. ఇలా ధ్రువుకి ఒక బుక్ వచ్చింది, ధృతికి ఒక బుక్ వచ్చింది. ఇది ధ్రువుకి వచ్చిన బుక్ అనమాట. ఓకేనా, ఇలా బుక్స్ అండ్ టాయ్స్ ఫ్రీగా వస్తాయి. యాజ్ అ వెల్కమ్ గిఫ్ట్ నాకు ఇది వచ్చిందనమాట, ఫ్లాష్ కార్డ్స్. ఇది చాలా యూస్ఫుల్ అసలు. మన కిడ్స్కి యాక్షన్స్ అనేవి ఈజీగా ఈ కార్డ్స్ రూపంలో మనం లెర్నింగ్ అండ్ ఫన్గా చెప్పచ్చు అనమాట. ఫన్ తోటి వాళ్ళు బాగా నేర్చుకుంటారు. కార్డ్స్ని డిస్ప్లే చేసి కింద పిక్ చేయమండం, యాక్షన్స్ చేసి చూపించమండం, గట్లా అలా చేయొచ్చు అనమాట. ఇంకొకటి వచ్చి హౌ టు అప్లై ప్యాట్ ప్రోగ్రామ్ అని అంటారు అందరూ. నన్ను అడిగారు క్వశ్చన్. సో ఇది బేసికల్గా మీరు బ్రౌజ్ చేయొచ్చు. ప్యాట్ ప్రోగ్రామ్ నియర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్యాట్ ఆఫీస్ నియర్ మీ అని కొట్టిన మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ నేను కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ దీనికి ఏమీ అంత పెద్ద ప్రాసెస్ కాదు. అందరూ ఏమనుకుంటారంటే అప్లై చేయకుండా ఎందుకుంటారు అంటే, లో ఇన్కమ్ వాళ్ళకి ఏమో అని చెప్పి మోస్ట్ ఆఫ్ దెమ్ అప్లై చేయకుండా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సెకండ్ సినారియో ఏం చూస్తారంటే, ఫస్ట్ లో ఇన్కమ్ వాళ్ళకి కూడా అది బేసికల్గా మనకి ఎందుకు వస్తుంది అంటే, సెకండరీ లాంగ్వేజ్ ఎవరిదైతే ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళకి కూడా ఫ్రీ అనమాట ఇది. సో ఇవన్నీ కండిషన్స్ మనం వెళ్ళి సెకండ్ లాంగ్వేజ్ మనది ఇంగ్లీష్ అన్నది చెప్తే మాత్రం వాళ్ళు నోటరీ అడుగుతారు. మీరు నియర్ బై బ్యాంక్కి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద సేమ్ ఆఫీస్ యూ కెన్ డూ నోటరీ యాజ్ వెల్. ఈ 2 things అడుగుతారు. అండ్ పాస్పోర్ట్ కూడా అడుగుతారు అనుకుంటా, జస్ట్ కాపీ కిడ్స్ది. యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్ ఇఫ్ యూ ఆర్ ఓకే. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఓకే యూ కెన్ లెట్ దెమ్ యాజ్ వెల్.
సో అదనమాట. సో పర్సనల్ విజిట్స్‌లో గ్రూప్ కనెక్షన్స్ ఉంటాయి. చైల్డ్ స్క్రీనింగ్ అండ్ రిసోర్స్ నెట్వర్క్ ఉంటదనమాట. యాక్చువల్లీ మీకు చెప్పడానికి అన్నీ రాసుకున్నాననమాట డీటెయిల్స్. అదే చూసి చెప్తున్నాను. సో బేసికల్‌గా నేను చెప్పాను గదా! వాళ్ళు మన ఇంటికొచ్చి కిడ్స్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా గూడా చూసుకుంటారనమాట. అండ్ కొంతమంది కిడ్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల్ని చూస్తే, డాగ్స్‌ని చూస్తే భయమేస్తది గదా! ఆ భయం లేకుండా ఎట్లా జెప్పాలి, కేర్ ఎట్లా చేయాలి, కొంతమంది కొట్టేస్తారు, పెట్స్‌ని ఇచ్చేస్తారు గదా! అలా చేసినప్పుడు గూడా వాళ్ళకి మనం చెప్పామనుకోండి టీచర్, నెక్స్ట్ క్లాస్‌లో తను అన్ని స్టఫ్ తీసుకొచ్చి కేర్ ఎలా చేయాలి అన్నది కూడా నేర్పిస్తారనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్. అదొకటనమాట. అండ్ గ్రూప్ కనెక్షన్స్‌కొస్తే దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌లో అందరూ ఉంటారో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు మంత్లీ అనుకుంటా. మంత్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఈవెంట్‌లో మనకి ఫ్రీగా కూపన్స్ ఇస్తారు. లైక్ మాకు లాస్ట్ టైము నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద ఇదిలో కూపన్స్, ఐస్ క్రీమ్ కూపన్స్, బర్గర్ కూపన్స్ అలా ఫ్రీ ఇస్తారు. అండ్ ఇంకా బాల్స్, పెన్స్ అలా ఇంకా చిన్న పిల్లలకి ఏవైతే అట్రాక్టింగ్ ఉంటాయో బౌన్సింగ్ హార్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ ఈవెంట్స్‌లో. విచ్ ఇస్ నాకు ఇది ఎప్పుడెప్పుడు ఉంటదా అని ఉంటదనమాట. ఎప్పుడెప్పుడు వస్తది ఈ ఈవెంట్ అన్నట్టు వెయిట్ చేస్తాను. సో ఈ మంత్‌లో మాకు మెస్సీ ఈవెంట్ ప్లే అని పెట్టారనమాట. నెక్స్ట్ థర్స్‌డే ఉంది. ఈ థర్స్‌డే ఉందనమాట బెంటన్‌విల్లేలో మాత్రం. సో ఇప్పుడు నేను ఓన్లీ స్టేట్ ఆఫ్ ఆర్కాన్సాస్ గురించి మాట్లాడా కదా! మీ స్టేట్‌లో కూడా ఇలాంటివి ఉంటాయి. యూ హ్యావ్ టు చెక్ ఆన్‌లైన్ విత్ ద పార్ట్ అన్నీ కొట్టి మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తది. సో ఇదనమాట. సో ఇప్పుడు చూపించాను కదా! లింక్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ప్లీజ్ గో అండ్ చెక్. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే యూస్‌ఫుల్ అయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. ఇట్స్ న్యూ ఛానల్ ఇప్పుడే క్రియేట్ చేశాను, ధృతి ధృవ్ స్టోరీస్ అని. ప్లీజ్ డూ